టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గవర్నర్గా నియమించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా గుర్తింపు పొందిన నేతకు సముచిత స్థానం దక్కిందని పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి ప్రకటన రాగానే అశోక్ గజపతిరాజుకు కుమార్తె టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజుతో విజయనగరం ఐన్యూస్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. లోని మచ్చలేని నాయకుడిగా మహానేతగా ఎదిగిన ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని చెప్పాలి. అయితే ఈరోజు ఇంతింతే ఒదింతే అన్న సందంగా అటు కేంద్ర ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలక పదవులను అధిరోహించిన ఆయన ఈరోజు సరికొత్త అధ్యయనాలు కొడుకుపెట్టబోతున్నారు. గోవా గవర్నర్గా నియామకం చేపట్టిన నేపథ్యంలోని ఈరోజు విజయనగరం స్థానిక శాసనసభ్యురాలు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమించడం పట్ల ఎటువంటి వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషం అనిపిస్తుందండి. 50 years సుదీర్ఘ రాజకీయ కెరియర్లో విజయనగరంకి ఒక తండ్రిగా ఉంది. అలాగే ఉత్తరాంధ్రకి, ఆంధ్రప్రదేశ్కి, మొత్తం భారతదేశంకి సేవలు అందించి 50 years తర్వాత హార్డ్ వర్క్ తర్వాత ఈ గవర్నర్ పదవి అనేది రావటం సంతోషం అనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అలాగే పెద్దలందరూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరు కూడా వారు సేవల్ని గుర్తించి ఈ పదవి ఇవ్వటం అనేది ఎంతో సంతోషం అనిపిస్తుంది. విజయనగరం ప్రజలందరికీ మా తండ్రికి పదవి వచ్చినట్లు, వాళ్ళ సొంత తండ్రికి పదవి వచ్చినట్లు ఫీల్ అవుతున్నారండి. ఈరోజు మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణి లేకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న సమయం ఈరోజు మనం చూసాం. అయితే ఈ బాధ్యత మీ మీద మరింత పెరిగే అవకాశం ఉందండి. పెరిగితే మరి ఏ బాధ్యత పార్టీ ఇస్తే మనం పార్టీ బాధ్యతలు మనం స్వీకరించి మనం బెస్ట్ మనం చేస్తామని తెలియపరుస్తున్నాను. అయితే ఒక రకంగా చూసుకుంటే ఆయన గోవా గవర్నర్గా చాలా రోజుల నుంచి చెక్కలు కొడుతుంది. ఆయన అయితే గవర్నర్ పోస్ట్ ఆయనకు వస్తుందని చెప్పి ఈరోజు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈరోజు ప్రకటన అయితే వచ్చింది. అయితే దీని పట్ల పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అంటే పార్టీ అనేది గవర్నర్ పదవి ఏమో కాన్స్టిట్యూషనల్ పదవి. సో పార్టీకి అతీతంగా వారి పదవి ఉంటుంది, మన పదవి ఏమో పార్టీతో పాటు ఉంటుంది. అయితే ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తాం. అలాగే పార్టీ పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ ఉన్నారు మాకు అడ్వైస్ ఇవ్వటానికి. నాన్నగారు అడ్వైస్కి దూరంగా ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అడ్వైస్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. లక్కీగా ఒక 1 year నేను ఎమ్మెల్యేగా చేయటం, వారితో పాటు విజయనగరంలో ఉండటం, నాకు గురువుగా ఉండటం అనేది నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఇదే అంశం అని చెప్పుకుంటే ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నారు రాజకీయంగా. అయితే ఇక్కడ పార్టీకి, జిల్లా పార్టీకి ఆయన పెద్దగా ఉన్నారు. ఇప్పుడు ఆయన గవర్నర్ గిరికి వెళ్ళే నేపథ్యంలోని ఈ పార్టీ పరంగా ఎటువంటి బాధ్యతలు మేము పడబోతున్నాయి, ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? పార్టీ పెద్దలు ఏ బాధ్యతలు ఇచ్చినా మనం తీసుకుంటాం. వాళ్ళు మనం ఏం చేయగలరో అది చూసి వాళ్ళు దాని ప్రకారం మనకు బాధ్యతలు అప్పగిస్తారు. వాళ్ళు చెప్పిన విధానంగా మనం నడుస్తాం. ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆయనకి గవర్నర్గిరి రావడంతో అయితే ఇప్పటికీ ఆయన పొలిటికల్గా మరింత ఈ పార్టీకి దూరం అయిపోతున్నప్పటికీ ఆయనకు ఉన్నత స్థాయిలో పదవి దక్కడం పట్ల ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా స్వీట్లు పంచుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోనే తొలిసారి ఈయన గవర్నర్గిరి దక్కడము, అదే అశోక్ గజపతి మచ్చలేని నాయకుడిగా ఉన్న మహానేత అశోక్ గజపతిరాజు గారికి అవకాశం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వసూన్ రెడ్డితో రమేష్, ఐన్యూస్ విజయనగరం నుంచి. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిగా నిరంతరం ప్రజల కోసం పనిచేసిన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి రావడం ఆనందమన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. గవర్నర్గా ప్రతిపాదించిన సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో రాబోయే తరాలకు అశోక్ గజపతిరాజు ప్రతి అడుగు ఆదర్శనీయమంటున్న ఎంపీ అప్పలనాయుడుతో ఐన్యూస్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అశోక్ గజపతిరాజు ఈ పేరు చెప్తే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు, అందులో అసక్తి లేదు. అయితే ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన చేసిన సేవలు శిరస్మరణమే అని చెప్పాలి. అయితే ఇటువంటిది వ్యక్తికి ఒక్కసారిగా రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పోస్ట్ లభించడంతో ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందాలు అవధులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి వ్యక్తికి రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన సాగించే వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన పదవి లభించిన పట్ల ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు నీతి నిజాయితీకి నిదర్శనం అని చెప్పి నిబద్ధత గల రాజకీయాలకి పర్యాయపదం అని చెప్తుంటారు. అటువంటి వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన ఈ గవర్నర్ గిరి రావడం ఎలాగా మీరు భావిస్తున్నారు? చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం, ఎంతో అభిమానం, ఎంతో ఒక నిబద్ధత ఉన్న వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన పదవి గవర్నర్ రావడం అనేది శుభసూచకం. ప్రతి పౌరుడు కూడా వ్యవస్థ పట్ల నమ్మకం ఉండాలి, వ్యవస్థని కాపాడాలి, వ్యవస్థని తోట పాటు మనం వెళ్ళాలి, మనతో పాటు వ్యవస్థ కాదు, వ్యవస్థతో పాటు మనం వెళ్ళాలని సూచించిన వ్యక్తి వారికి రావడం అనేది ఆనందం అనిపిస్తుంది. వారు విరమించిన ఎంపీ స్థానాన్ని నేను పోటీ చేసి నాకు అవకాశం వారు కల్పించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయడానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తికి గవర్నర్ రావడం మరింత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వచ్చినట్లా ఫీల్ అనిపిస్తుంది. నాకే కాదు, నేనే కాదు, సగటు విజయనగరం ప్రజానీకం కానీ, ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ, తెలుగువారు కానీ అందరూ కూడా గర్వపడుతున్నారు. అలాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి, ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి నుంచి ప్రతి గ్రామానికి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, దేశంలో ప్రతి ప్రాంతానికి సర్వీస్ ఇచ్చిన వ్యక్తికి ఈరోజు గవర్నర్ రావడం చాలా ఆనందం. దీనికి కారకులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉత్తరాంధ్రకి ఇచ్చిన పెద్ద గౌరవం, అది పెద్ద గిఫ్ట్. ఈరోజు గతంలో కేంద్ర మంత్రిగా చేశారు, ఇప్పుడు గవర్నర్ ఇవ్వడం అనేది ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మంచి వచ్చిన ఇది చాలా ఆనందం కలుగుతుంది. అందుకు వారికి మనస్ఫూర్తిగా ఎంతోమంది కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి వారు శుభాకాంక్షలు చెప్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. దీనిని తెలుగు ప్రౌడ్గా మేము ఫీల్ అవుతున్నాం. ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోనే ఆయన మచ్చలేని మహానేతగా ఎదిగిన నేపథ్యం మనం చూస్తున్నాము. చాలామంది కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్దిన అతను ఈరోజు గవర్నర్ రావడంతో ఒక్కసారిగా జిల్లా పార్టీకి ఒక పెద్ద దిక్కు, ఒక రకంగా రాజకీయ పరంగా సలహాలు సూచనలు కోల్పోయాయని చెప్పాలి. దీన్ని బట్టి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది జిల్లా పార్టీ? ఖచ్చితంగా జిల్లాకి సంబంధించి ఆయన 43 సంవత్సరాలు పార్టీకి ఇచ్చిన సర్వీసెస్ని, మూల స్తంభాలని మనం మర్చిపోవసరం లేదు. వారు తయారు చేశారు ఆల్రెడీ. వారు ఆ ఫ్రూట్స్ని విత్తనం నాటారు. అవన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వారు ఆల్రెడీ తీసుకుంటున్నారు. 100% ఆ స్ఫూర్తిని తీసుకుంటున్నారు. స్ట్రెంథన్ చేశారు. అందరిని కూడా స్ట్రెంథన్ చేసి ఈరోజు ఎట్లా చేయాలి, ఎలక్షన్ అంటే ఏం చేయాలి, ప్రజలు ఎట్లా సర్వీస్ ఇవ్వాలి, ఏ రకంగా పార్టీని తీసుకెళ్ళాలి తెలుసు. ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా ఇదే సందర్భాలను కూడా సలహాలు ఇచ్చే పరిస్థితి అని ఉంటారు. ఖచ్చితంగా వారు సలహాలు తీసుకుంటాం, వారి సూచనలు తీసుకుంటాం. వారు ఇప్పుడు సమావేశాలకు రారు, లేకపోతే ఇంకో రాజ్యాంగబద్ధం ఉన్నారు కనుక వారు ఇప్పుడు డిసిప్లిన్గా ఉంటారు. ఇప్పుడు మొన్న కూడా మనం చూస్తే ఏ అధికార సమావేశాలు కూడా ఆయన రారు, పార్టీ సమావేశాలు తప్ప. అధికార సమావేశాలకు కూడా ఈ 1 ఇయర్లో వారు విరమించిన తర్వాత ఈ 1 ఇయర్లో ఎక్కడ రారు. ఎప్పుడైనా ప్రజలకి ఏదైనా సర్వీస్ ఇవ్వాలనుకున్నప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే వచ్చేది తప్ప. అలాంటి వ్యక్తి ఈరోజు బ్రహ్మాండంగా వస్తారు. ఖచ్చితంగా వారు ఇచ్చిన స్ఫూర్తి, ధైర్యంతో వారు సలహాలు సూచనలు తీసుకుంటూ మేము పార్టీకి సంబంధించిన అన్ని మూలాలను కూడా వారిని స్ట్రాంగ్ చేశారు. ఈ జిల్లాల నలుమూలలో ఉత్తరాంధ్ర సంబంధించి ఖచ్చితంగా ముందుకు మేము వెళ్తామని ధైర్యంతో మేము ఉన్నాం. ఇది మనం చూసుకుంటే అసామాన్య రాచరికపు జీవితం నుంచి సామాన్య ప్రజలతో మమేకమవుతూ ఆయన ఎదిగిన తీరు, ఆయన ప్రస్థానం మరింత మందిగా స్ఫూర్తిదాయకమని చెప్పి గజపతిలో వారసత్వం అందిపుచ్చుకున్న ఆయన నేను గవర్నర్ బంగ్లాకి చేరుకుంటున్న తరుణంలో ఇటువంటి రాజకీయ నాయకులు మరింత మందికి స్ఫూర్తిని రగిలిస్తారని చెప్తున్నారు. అయితే ఆయన సలహాలు సూచనలతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కెమెరామెన్ మసోన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.